ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము సిలువలోని ఈ యొక్క 4వ మాట మరి సహోదరి శేషరత్నం గారు చదివిన భాగంలో, మార్కు సువార్త 15లో ఉన్న భాగంలో యేసు ప్రభు యొక్క సిలువ యాతన అది పెరుగుతూ ఆ వేదన మరి భయంకరంగా మరి మారుతూ మంచి కారు ఎండలో ఆయనను రాత్రి తెల్లవారుజామున కొరడా దెబ్బలు కొట్టి ఆ తర్వాత ఆయనను సిలువలో మేకులతో బంధించి తలలో ముళ్ళ కిరీటం పెట్టి మరి ఆ యొక్క నానా యాతన పెడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు సిలువలో పలికిన ఈ యొక్క 3 మాటల తర్వాత ఇక్కడ లోకము కొరకు, తర్వాత తన దగ్గరికి ఆశ్రయించే మరి పశ్చాత్తాపడే భక్తుల కొరకు, తన కుటుంబ లేకపోతే వ్యక్తిగతంగా ఈ లోకములో తనతో సహవాసం కలిగిన వారి కొరకు 3 మాటలు పలికినాక ఇక్కడ ప్రభువు ఈ యొక్క మాట ఇది ధర్మశాస్త్ర నెరవేర్పు కొరకు పలికిన మాట. సో కనుక ధర్మశాస్త్రం యొక్క బలము అది మరణమని, ధర్మశాస్త్రం యొక్క బలము అది తీర్పు అని, ధర్మశాస్త్రాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి వచ్చే శిక్ష అది బైబిల్ అంటుంది ప్రాయశ్చిత్తం యొక్క క్రయధనము. వీటికి సంబంధించింది 4వ మాట. కనుక యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు చాలామంది దగ్గరకు వచ్చి ఆయన 2-3 మాటలు విన్నారు. కొంతమందికి వినిపించినాయి, కొంతమందికి వినిపించకపోవచ్చు. కానీ ఈ యొక్క మాట అక్కడ చాలామందికి వినిపించిందని బైబిల్లో ఉంది. ఎలా ఉంది అక్కడ? ఇతడు ఏలీ ఏలీ అని పిలుస్తున్నాడు ఏంటి అని అంటే, ఏలీ ఏలీ అని పిలవటానికి కారణం ఏమిటి అంటే, ఏలీ వచ్చి రక్షిస్తాడా అంటే ఏలియా వచ్చి రక్షిస్తా. ఏలీ ఏలీ అన్నాడు, వాళ్లకు అక్కడ ఏలియా అని వినిపించింది, ఏలియా అని అండి. సో ఏలి అనే మాట ఆ యొక్క హీబ్రూ భాష ప్రకారము దేవుడు అని యాక్చువల్గా. సో వాళ్ళకు అది కొంచెం సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే యేసుప్రభు ఆనాడు ఉన్న వాడుక భాష అరామిక్ భాషనే మాట్లాడాడు యేసుప్రభు. సో కనుక అరామిక్ కాక ఎప్పుడైనా హీబ్రూ భాష మాట్లాడినప్పుడు ఆ రాని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. హీబ్రూ భాష వాళ్ళంతా హీబ్రూయిలే, వాళ్ళ మాతృభాష. చాలామంది ఈరోజు తెలుగు వాళ్ళు కూడా కదా, తెలుగు వాళ్ళకు కూడా పుట్టి కూడా తెలుగు రాని వాళ్ళు ఉంటారు. అది కుటుంబాలను బట్టి వాళ్ళ సంస్కృతులను బట్టి జరగచ్చు. అలాంటిది సామాన్యులైతే కొన్ని గ్రాంధిక భాష ఎన్నడూ నేర్చుకోలేరు, మామూలు పామరులు. కనుక అలాగున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసుప్రభు మాలుగుతున్నప్పుడు వాళ్ళు తప్పుగా ఏలియా అని పిలుస్తున్నాడేమో అనుకున్నారు. అని అంటే ఏలియా వచ్చి సహాయం చేస్తాడేమో అనుకున్నారు. ఏలియా ఆయన మృతి చెందకుండా మహిమలోకి వెళ్ళిపోయాడు కదా, అలాంటి ఒక ఆత్మ ఈయనకు సహాయం చేయటానికి వేడుకుంటున్నాడేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పొరపాట్లు. యేసుప్రభు వాటికి ఏమీ స్పందించలేదు. కానీ ఆయన పలికిన మాట మనకు వెంటనే అక్కడ రాసి పెట్టాడు, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ఈ యొక్క 4వ మాటలో ఒక తేడా కనిపిస్తుందండి. మొదటి మాట యేసుప్రభు ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరే. ఇందాక తండ్రి అన్నవాడు యేసుప్రభు ఇప్పుడు దేవుడు అని పిలుస్తున్నాడు. అంటే ఏదో ఒక తేడా దీంట్లో కనిపిస్తుంది. యేసుప్రభు ఆయన తప్పుగా తన బలియాగములో పలికే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. లేకపోతే ఇందాక తండ్రి అని పిలిచినప్పుడు అప్పుడే సిలువ వేశారు. కనుక సిలువ వేసిన కొన్ని గంటల తర్వాత ఆయన తన శక్తి, తన యొక్క బలము, తనలోని యొక్క మరి ఆ యొక్క రక్తము పోయి ఆయన తల తిరగటాన్ని బట్టి భయంకరమైన తల దిమ్మెక్కిపోయి ఆ యొక్క ముళ్ళ కిరీటం గుచ్చబడుతున్నప్పుడు శారీరకంగా చాలా బలహీనుడైపోయి ఆ యొక్క సమయంలో ఆయన ఈలాగున దేవా అని పలుకుతున్నాడా? ఇంతకుముందు తండ్రి అన్నవాడు ఇప్పుడు కూడా తండ్రి తండ్రి నా చెయ్యి నువ్వు వేల విడిచావని ఎందుకు అనలేకపోయాడు అని ప్రశ్నలు మనం ఎవరేసుకున్నా జవాబు చాలా సింపుల్. యెషయా గ్రంథం 59లో దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా ఉంది. యెషయా 59:1-2 వచనాలలో ఇది ప్రార్థనకు వచ్చే వాళ్ళందరి నోటిలో ఉండే మాటే. కనుక దేవుడి వాక్యం ఏం చెప్తుంది అక్కడ కదా, యెషయా రక్షింపక నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. కనుక ఆయన మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను, కనుక ఆలకింపకయున్నాడు. దేవుడి వాక్యం బహు స్పష్టంగా యెషయా ద్వారా ఈ దేవుడే పలికినాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఆయన పలికాడు. ఒకప్పుడు ఈ మాట యెషయా ద్వారా తెలియజేశాడు. ఇదిగో ఈ భూమి మీద ఎవ్వడికి నేను సహాయం చేయకపోవటానికి నా చేతులు, నా హస్తం అంటే చెయ్యి కురచ కాలేదంటే చిన్నగా కాలేదు.
అంతేకాదు మీ ప్రార్థనలు నా యొక్క సన్నిధికి చేరి విననేరక ఉన్నట్లు నా చెవులు చెవుడెక్కలేదు, మందం ఎక్కలేదు. కానీ భూమి మీద ఉన్న అనేకులు చేసే ప్రార్థన నేను ఎందుకు వినలేకపోతున్నాను? నోటిని కలగజేసిన వాడు మాట్లాడకుండా ఉండడు, అలాగున్నే ఆయన చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉండడు కదా. మరి నాకు చెవులు లేవనుకుంటున్నారా? మీరు అనుకోవద్దు అలాగునా కదా. నాకు చేతులు లేకుండా పోయినాయా? అలాగ అనుకోవద్దు మీరు. దేవుడు అంటున్నాడు, మీరు 1000 ప్రార్థనలు చేసినా వింటాను, 1,000,000 ప్రార్థనలు చేసినా వింటాను, కానీ ఒక్క ప్రార్థన చేస్తే కూడా వినను అంటున్నాడు. దేవుడు ఒక తేడా చూపిస్తున్నాడు. అదేమిటనంటే, మీకు నాకు అడ్డుగా పాపములు వచ్చాయి. సో ఈ యొక్క పాపం అనేది మీకు నా ముఖాన్ని మరుగుపరుస్తున్నాయి. ఈ పాపం అనేది నన్ను మీకు సహాయం చేయకుండా చేస్తున్నాయి. కనుక మీ పాపాలే అడ్డు అని దేవుడి వాక్యంలో రాయబడితే, ఈ యొక్క 4వ మాటలో ఇక్కడ క్రీస్తు దైవ కుమారుడు తన తండ్రిని ఇంతకుముందు తండ్రి అని పిలిచి ఇప్పుడు ఆయన తండ్రి అని ఎందుకు పిలవట్లేదంటే, ఈ 3వ మాట లేకపోతే 4వ మాట సిలువలోని 7 మాటలకు మధ్యలో మాట అండి. 7 తీసుకుంటే మనము కదా, 7కి హాఫ్ ఎంత అవుతుందండి? 3.5 అనుకోండి. సో ఇటు 3 మాటలు, ఇటు 3 మాటలు, మధ్యలో మాట 4వ మాట. సో ఈ 4వ మాట అప్పుడు బైబిల్ ఏమవుతుందంటే, సిలువలోకి యేసు ప్రభువు రాకముందు వచ్చిన తర్వాత యేసు మీద లోక పాపాలన్నీ మోపబడడం ప్రారంభమైపోయినాయి. విపరీతమైన పాపాలు మోపబడుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత. లోక శాపము, లోక పాపము, లోక అవిధేయత, లోక తిరుగుబాటు, మానవుల యొక్క విగ్రహారాధన, చెడుతనము, దూషణలు, ఆ తర్వాత అల్లర్లు, మత్తతలు, కక్షలు, కారుణ్యాలు, ఇక భయంకరమైన పాపము ఆయన మీద మోపబడ్డప్పుడు ఆయన ఈ మాట పలికాడు, తండ్రి వీరేమి చేయొచ్చు. అప్పటికి ఇంకా కాలేదు, ఎందుకంటే ఇంకా ఉంది ఆయన. చాలా సింపుల్గా చెప్పాలంటే కదండి, ఒక బండి వెళ్ళాలంటే లోడ్ కంప్లీట్ అయినాక బండి కదిలిస్తారండి కదా. అంటే చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకనంటే ఎక్కించాల్సిన సామానంతా ఎక్కించకపోతే ఒకవేళ రైట్ అంటే డ్రైవర్కి కనపడదు, వెళ్ళిపోతాడు కదండి, సామాన్ మిగిలిపోవచ్చు ఎక్కాల్సిన వాళ్ళు. అలాగున యేసు సిలువ మీద ఈ మాట పలికిన తర్వాత దెర్ వాజ్ నాట్ ఎ సింగిల్ సిన్ దట్ వాజ్ నాట్ లేడ్ అపాన్ హిమ్. ఒక్క చిన్న పాపము కూడా ఇక మానవ జాతిది కింద లేదండి, అది ఆయన శరీరంలోకి వచ్చి. అందు గురించి ఆయన వెయిట్ చేశాడు ఈ మాట కొరకు. అలాగున మానవుల యొక్క రోగము, పాపము, శాపము, మనుష్యులు కయ్యోను హత్య చేసిన అక్కడి నుంచి కూడా అదంతా క్రీస్తుకు పూర్వమున్న వాళ్ళ పాపాలన్నీ, భవిష్యత్తులో మనందరి పాపాలను కూడా తండ్రి ఆయన మీద కుమ్మరించడం మొదలుపెట్టాడు. కుమ్మరించిన తర్వాత ఇక యేసు చూశాడు, ఇంకే పాపము లేదు ఇంకా. కనుక ఇప్పుడు 100% ఆయన మన కొరకు బలియాగం చేయటానికి, మనందరి పాపముల కొరకై ఆయన పాపిగా చేయబడ్డాడు. ఆయన శరీరం మీద పాపం మోపబడింది. కనుక యేసుక్రీస్తు అప్పుడు మాట్లాడినాడు ఏమంటే, నా దేవా నా దేవా నన్నేలా. అంటే భూమి మీద పాపికి పరలోకపు దేవుడితో తండ్రి అనే సహవాసం ఉండటానికి వీలు లేదు. ఆయన దేవుడు, భగవంతుడు, దేవుడు, మనం భక్తులము కనుక దేవా అని పిలవాల్సిందే. సో అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఈ భూమి మీద ఎట్టి పాపి అయినా పొద్దున్న లేచి దేవా తండ్రి అంటానికి ఉండదు, తండ్రి అంటానికి అసలు ఉండదు, దేవుడా అనొచ్చు. సో ఈ లోకంలో ప్రపంచ మతాలన్నీ కూడా ఎవడైనా వాళ్ళ దేవాలయానికి వెళ్ళి నా తండ్రి అని మొరబెట్టేవాడు ఎవడు లేడండి. నా తండ్రి అని మొరబెట్టేవాడు లేడు. ఎందుకని మొరబెట్టరు అంటే, ఆ దేవుడికి 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాడు దేవుడు, సంబంధాలు ఎతుకుతూ ఉంటాడు. అంతే కదండి నేను చెప్తుంది. ప్రతి దేవుడికి ఆయనకే పుట్టిన పిల్లలు ఉంటారు. ఎవరైనా పిల్లలు పుట్టలేదంటే అది వాళ్ళ కర్మ, మళ్ళీ వాళ్ళు ఏం చేసుకున్నారు, మరి ఆపరేషన్ చేయించుకున్నారో తెలియదు ఆ దేవుళ్ళు. కానీ అందరి దేవుళ్లకు పిల్లలు అయితే ఉన్నారు కనుక చెప్తుంది. అదంతా కూడా అబద్ధం, అది వ్యతిరేక, వదిలేండి దాని గురించి. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ప్రతి దేవాలయంకి వెళ్ళిన వాడు దేవుడే అంటున్నాడండి. అంతే, గడగడ పడిపోతున్నారు ఆయన ఎక్కడ మనమే. సో బైబిల్ చెప్తుంది, భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా ఆ తండ్రి ఇంటికి చేర్చటానికి, ఆ ఇంటిలో నుంచి బయలుదేరిన క్రీస్తు అనే ఆ యొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ఆ యొక్క ఈ భూమి మీద రక్తమాంసాల్లో మట్టిలో పుట్టిన మనల్ని ఆయన మహిమగల కుమారులుగా మార్చడానికి
సిలువలో మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కనుక ఆయన ఇప్పుడు మనలో ఒకని వంటి వాడు కావాల్సి వచ్చింది. మనలో ఒకని వంటి వాడు కావాల్సి వచ్చింది అని అంటే యేసుక్రీస్తు ఆయన దైవ కుమారుడుగా ఉండి బలియాగం చేయటానికి వీలుపడదు. ఆయన పరిశుద్ధుడుగా, పరమ పరిశుద్ధుడుగా ఆయన బలియాగం చేయటానికి వీలు లేదు. ఎందుకు వీలు చేయటానికి వీల్లేదనంటే, బలి అర్పించినప్పుడు ఏం చేయాలంటే రాళ్ళు పేర్చాలి. మొట్టమొదటగా రాళ్ళు తీసుకోవాలి. బలి ఎవరు ఇవ్వాలన్నా సరే తమ పాపం కొరకు ఆ రాళ్ల మీద కట్టెలు పేర్చాలి. కట్టెలు పేర్చిన తర్వాత ఆ బలి పశువును కాళ్ళ చేతులు కట్టేసేయాలి. దానికి సోమరసం తాగిపించాలి. దానికి బలుసు కంప చుట్టాలి. ఆ తర్వాత దాన్ని ఎత్తి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టాలి. రాళ్ల మీద, కట్టెల మీద. ఆ రాళ్ళు చేతితో చెక్కిన రాళ్ళు అయ్యి ఉండకూడదు. అవి అలాగున్న రాగానే ఉండాలి అవి. కనుక ఆ రాళ్ల మీద, ఆ కట్టెల మీద, ఆ తర్వాత ఆ బలి పశువుని పెట్టినాక అప్పుడు ఆ బలి నర్పించేవాడు యాజకుడి దగ్గర కానీ లేకపోతే దేవాలయంలో కానీ ఆ బలి పశువు మీద తల మీద చేయి పెట్టాలి. ఏమని చేయబెట్టాలి? నేను పాపిని, నేను ఘోర పాపిని, నా పాపములను బట్టి నేను శిక్షకు అర్హుడని, నా పాపములను బట్టి నేను తీర్పునకు లోనై నేను నశించిపోతాను. అయినా ధర్మశాస్త్ర ప్రకారము ఈ పాపానికి దేవుడు పెట్టిన ఈ యొక్క బలిని నేను తీసుకొచ్చాను. నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నా పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నాను, నా పాప విషయమై దుఃఖపడుతున్నాను, నా పాపం విషయమై నేను ప్రాయశ్చిత్తం చేసుకోలేను కనుక, నా రక్తము చెల్లదు కనుక, ఇదిగో దేవుడు నియమించిన, ఆయన పెట్టిన, ధర్మశాస్త్రంలో వివరించిన, స్పష్టంగా చెప్పిన జంతువును నేను తీసుకొచ్చాను. అది మేకైతే మేక, గొర్రె అయితే గొర్రె, ఎద్దైతే ఇదిగో నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నా స్థానంలో ఈ యొక్క పశువు నా కొరకు మరణించవలసింది కనుక నా పాపాలన్నీ దాని మీద మోపట్టడానికి దాని తల మీద చేయబెట్టిస్తారు. దాని హెడ్ మీద చేయబెట్టాలి. పెట్టిన తర్వాత ఆ చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నన్ను క్షమించు, కనుక నన్ను దయతో క్షమించు, నేను పశ్చాత్తాపడుతున్నాను. కానీ పశ్చాత్తాపడ్డంత మాత్రాన వెల చెల్లించకపోతే కాదు. కనుక నా రక్తంలో పాపం ఉంది కనుక నువ్వు నా రక్తాన్ని తీస్తే నేను చచ్చిపోతాను. కనుక నా రక్తం స్థానంలో ఈ పశువు యొక్క రక్తంను అడిగావు కనుక నేను ఈ పశువును, ఈ యొక్క గొర్రె పిల్లను మేకపిస్తున్నాను. దాని తల మీద చేయబెట్టిన తర్వాత వెంటనే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత చెయ్యి వెనక్కి తీసేయాలి. తీసేసిన తర్వాత దాని తల నరికేస్తారు. ఆ తర్వాత రక్తమంతా కారిపోతుంది. ఆ యొక్క బలిపీఠం దగ్గర ఉండే ఆ యొక్క బిందెలు ఉంటాయి కొన్ని, ఆ ఇత్తడితో వాటిలలో ఆ రక్తాన్ని పడతారు, తీసుకెళ్ళి ప్రోక్షిస్తారు అక్కడంతా. అదంతా కూడా బైబిల్లో ధర్మశాస్త్రం. బైబిల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు లోక పాపాలన్నింటినీ యేసు ప్రభు మీద మోపిన తర్వాత ఆయన తల మీద దేవుడు చేయి పెట్టి ఏం చేశాడు? లోక పాపములను ఇప్పుడు ఆయన సంపూర్తిగా భరిస్తున్నాడు. వేశ్యల యొక్క, దొంగల యొక్క, నరహంతకుల యొక్క, అబద్ధికుల యొక్క, విగ్రహారాధికుల యొక్క, తిరుగుబాటు చేసే వాళ్ళకు, ద్రోహుల యొక్క, ఈ లోకములో ప్రతి ఒక్క పాప పనులు చేసేవాడు, ప్రతి రోగి యొక్క ఆ పాపాన్ని కూడా ఆయన మీద మోపినప్పుడు అప్పుడు దేవుడు తండ్రి చెయ్యి తీయడమో యేసుక్రీస్తుకు ఆత్మలో తెలిసింది కనుక ఆయన ఇంకా తండ్రి అని పిలవలేదని. ఎంత పాపములు మోసే నేను, పాపములు నా మీద మోపబడ్డాక నేను ఇంకా తండ్రితో పిలిచే అవకాశం లేదు. కట్ అయిపోయింది. అది యెషయా 59:1 అయిపోయింది. ఆయన యేసు పాపిగా చేయబడ్డాడు కనుక ఇక తండ్రి అని పిలవలేడు కనుక అప్పుడు ఆ వేదనతో ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి. యేసు ప్రభువుకి ఇక్కడ 3 వేదనలు కలిగినాయండి. ఒకటి శారీరక వేదన. శరీరంలో అప్పటికే ఆయనను హింసించి, గాయపరిచి, చీల్చి, ముళ్ళుగుచ్చి, మేకులు కొట్టి, ఉమ్ము వేశారు. మనోవేదన అనుభవించాడు యేసు ప్రభు. ఆ యొక్క శరీర వేదన అనుభవించాడు. ఈ భూమి మీద కూడా బైబిల్ చెప్తుంది, నీ కొరకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు యేసు నీ యొక్క బలహీనతలన్నిటి భరించాడు ఆయన శరీరంలో. ఎవ్రీ సిన్, ఎవ్రీ ఆ యొక్క డిసీజ్, ఎవ్రీ బాధ. నీకు కాలు నొప్పి వచ్చిందా యేసుకు తెలుసు, నీకు తలనొప్పి వచ్చిందా యేసుకు తెలుసు. భరించాడు ఆయన అనుభవం ఉంది. చాలాసార్లు మనం కూడా ఏమంటామంటే, ఎవరైనా బాధపడుతున్నప్పుడు మనం చెప్తే అర్థం చేసుకోకపోతే ఒక మాట అంటాం, ఇది మీకు వస్తే తెలుస్తుందండి, ఇప్పుడు తెలియదులే మీకు, మీరు ఈ బాధపడ్డ రోజు తెలుస్తుందంట. అట్లా ఈ భూమి మీద ఒక్కడు కూడా యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నా బాధ నీకేం తెలుస్తుంది, నువ్వు దేవుడవు, దైవ కుమారుడవు, మహిమలో ఉండేవాడవు అంటే దేవుడు అంటాడు కాదు,
నేను ఆ బాధను అనుభవించాను. ఎక్కడుందో చూడండి, అది హెబ్రీ పత్రిక తీస్తే నేను చూపిస్తాను. యేసు ప్రభు ఆయన ఒక్క బాధ కూడా అనుభవించకుండా ఉంటే ఈ మాట పలకటానికి అవకాశం ఉండేది కాదు. హెబ్రీ పత్రికలో దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా 4వ అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యం 15వ వచనంలో చదివితే, ఆ యొక్క మైకుంట చదవండి. హెబ్రీ పత్రిక 4:15లో ఇలాగున మాట ఉంది, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. చాలండి, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఇంకో చోట కూడా ఉంది, ఆయన అన్ని బాధలు భరించాడు, అన్ని శోధనలు అనుభవించాడు. కనుక యేసు ప్రభు శారీరకమైన బాధ అనుభవిస్తున్నాడు. రెండవది ఆయన మనోవేదన అనుభవిస్తున్నాడు. ఇక్కడ అందు గురించి ఆ మాట పలికాడు. మనోవేదన ఏమిటి? మనోవేదన తిరస్కారమైన మాటలు, మనోవేదన దూషణమైన మాటలు, మనోవేదన అపహాస్యమైన మాటలు, మనోవేదన ఆయన పలికిన మాటలు ఏంటంటే, ఆయన పడ్డ బాధ ఏంటంటే తన సొంత శిష్యులు బారిపోవడం. అందరూ మనోవేదన ఏంటంటే తన శిష్యుల్లోనే ఒకడు అమ్ముకోవడము. మనోవేదన ఏమిటంటే ఆయన రక్షకుడుగా వస్తే ఆయనను దొంగగా ఎంచి సిలువ వేసి పారేశారు. మనోవేదన ఏమిటంటే యేసుప్రభుకి తన యొక్క తీర్పు, అన్యాయమైన తీర్పు తీర్చారు. ఇవంతా మనోవేదన అండి. కనుక మన శరీరానికి ఒక దెబ్బ తగలకపోవచ్చు, మన కాలుకు కానీ మన శరీర భాగంలో ఎక్కడ చిన్న దెబ్బ తగలకపోయినా కొంతమంది తీవ్ర దుఃఖంలో ఉంటారండి. ఎందుకుంటారు? వాళ్ళ మనసు బరువెక్కిపోయింది. ఎవరో మోసం చేస్తే, ఎవరో నయవంచన చేసి దగా చేసినప్పుడు, అనరాని మాటలన్నీ అవమానించినప్పుడు చేతికి కాలికి ఏమి దగ్గర, కడుపు నొప్పి లేదు, కాలు నొప్పి లేదు, తలనొప్పి లేదు, కానీ ఒక దగ్గర కూర్చొని కుమిలి బాధపడుతుంటారు. ఎందుకు? ఇన్సల్ట్ అయింది. అది మనోవేదన. కనుక యేసు ఆ వేదన అనుభవిస్తున్నాడండి. అందు గురించి నా దేవా నా శరీర వేదన ఇంతసేపు భరించాను, కానీ ఇప్పుడు ఆ శరీర వేదన తట్టుకోలేనంతుంది నువ్వు వదిలిపెడితే. ఇప్పుడు రెండవది మనోవేదన. తండ్రి, నువ్వు నన్ను వదిలిపెట్టేశావే. ఈ మానవులందరి యొక్క భయంకరమైన ద్రోహాలు, వాళ్ళు నా పట్ల చూపిన ఆ యొక్క తిరస్కారం, ఇప్పుడు నా మనస్సు గుండె మనోవేదనతో నిండింది. నా దేవా, నా మనస్సుకు నెమ్మది లేకపోయింది అని ఈరోజు ఎంతమంది తప్పిస్తారండి మనసులో నెమ్మది లేక. యేసు నీ యొక్క మానసిక వేదన అనుభవించాడు. ఎంతోమంది తమ పిల్లల్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఈ లోకములో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, రకరకాల నష్టాలు జరిగిపోయిన వాళ్ళు, వాళ్ళు ఎంత మనోవేదన అనుభవిస్తారో దానికి 1000 రెట్లు సిలువలో అనుభవిస్తున్నాడండి. నీ గురించి ఆయన భరిస్తున్నాడు. ఆయనకు తెలియందంటూ ఏమీ లేదని చెప్పి ఇక్కడ నా దేవా నా చెయ్యి ఎలా విడిచావంటే నా మనోవేదన ఇప్పుడు నేను తట్టుకోలేకుండా అయిపోయిందని ఏడుస్తాను. మూడోది బైబిల్ చెప్తుంది ఆత్మ సంబంధమైన వేదన. ఇది ఆత్మ సంబంధమైన వేదన ఏమిటంటే, ఇది బైబిల్ ప్రకారము మానవుడు పాపం చేసినప్పుడు మనుషులు కొని తెచ్చుకున్న శాపపు ఆ యొక్క శిక్ష. మనుష్యులేసు ప్రభు ఆ యొక్క ఏదైనా తోటలో దేవుడైన యెహోవా మరి ఆ యొక్క భూమిని శపించాడు కదా ఆదామును బట్టి. ఆ తర్వాత నీ గర్భఫలము శపించబడింది, నీ భూఫలము శపించబడింది, నువ్వు బ్రతుకు దినాలన్నీ కష్టార్జితంతోనే తింటావు అని, నీ మీద ఏలుబడి వస్తుంది, నీకు వేదన కలుగుతుంది అని, ఆయన ప్రయాస కలుగుతుందని చెప్పాడే. ఇప్పుడు ఆత్మవేదన వచ్చింది ఆయన మీదికి. మానవుల యొక్క ఘోరమైన ఎడబాటు. ఈ క్రీస్తుని నమ్మకపోతే మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ క్రీస్తుని అంగీకరించకపోతే ఎంత దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు? ఇప్పుడు నశించుచున్న ఆత్మల పట్ల వేదన పొందుతున్నాడండి ఆయన. దేవా, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారు. అప్పుడే ఒక దొంగ, వాడు ఇంకా ప్రాణం పోతున్నా, వాడు రక్తం గారుతున్నా, వాడు సిలువ వేసిన సిగ్గురాని ఆ దొంగ ఇప్పుడు ఆత్మవేదనకు కారణమైపోయాడు. వాడు ఎందుకో తెలుసా? ఒక దొంగ, ఆ దొంగకు ఏం పెద్ద తేడా చూపించలేదు యేసు. ఇద్దరి మధ్యలో ఉన్నాడు, ఇద్దరికి సమీపంగా ఉన్నాడు, ఇద్దరు మాట విన్నారు, కానీ వాడి ఆత్మ మాత్రం తెరుచుకోలేదండి. వాడు కళ్ళు తెరుచుకోలేదు. ఇంకా సిలువలోంచి దిగాలి, ఇంకా దొంగతనాలు చేయాలి, ఇంకా బతకాలి. అలాగున్న రక్షణ లేని వాళ్ళ విషయమై, ఆలోచించని వారి విషయమై దేవుడు ఆత్మలో వేదన పొందుతున్నాడండి. ఇది ఘోరమైన వేదన దేవుడికి. ఆలోచించండి. ఈరోజు తమ పిల్లలు ఎవరైతే మారలేదో ఆ తల్లిదండ్రులకు ఇలాంటి వేదన ఉంటుందండి. అయ్యో, నా కొడుకు ఇంకా సరిపోయాడే, నా కూతురు ఇంకా మంచిగా రావట్లేదే, నా యొక్క పిల్లలు ఇంకా రక్షణలోకి రావట్లేదే, ఎంత చెప్పినా చర్చికి రావట్లేదే, వాళ్ళు మారు మనసు పొందట్లేదే అని చెప్పి తల్లిదండ్రులు బిడ్డల కొరకు లోతైన బాధపడతారండి.
ఏదో భర్త కొరకు బాధపడతారు కానీ భర్త మీద అంత ఉండదండి. ఎందుకనంటే అతడు పెద్దవాడు గనుక. కానీ పిల్లల విషయంలో, తప్పిపోయిన పిల్లల విషయంలో ఆత్మ సంబంధమైన వేదన తల్లిదండ్రులను వెంటాడుతున్నట్టు ఈరోజు యేసు ప్రభు మన ఆత్మల రక్షణ విషయమై ఆయన ఆ వేదన అనుభవిస్తూ అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యలా. అంటే యేసు ఆయన యొక్క శిలువ యాగం మొత్తం ఈ యొక్క 4వ మాట మీదే ఉందండి. ఆయన మన కొరకు పాపిగా చేయబడ్డాడు కనుక దేవుని వాక్యంలో చూడండి, దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు నేను చూపిస్తాను. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడు తనని లోకానికి పంపినప్పుడు మనందరినీ ఆయన ఏం చేశాడో 2 కొరింథీయుల 5వ అధ్యాయములో 19వ వచనములో దేవుడు చెప్తున్నాడు. 2 కొరింథియన్స్ 5:19 5:19లో అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎక్కడ మోపాడు? దేవుడు ప్రపంచంలోని ప్రతి మానవుడి యొక్క మరి అపరాధాన్ని ఆయన తీసుకువెళ్ళి ఒక హోమము చేస్తూ, ఒక బలి లేకపోతే ఒక యజ్ఞం చేస్తూ, ఆ యజ్ఞములో అగ్ని ఉంటే ఆ అగ్నిలో మన పాపాలన్నీ పోతాయి అని ఒక నెయ్యి వేసి ఓం అని చెప్పి అవి అలాగ వేయటానికి ఏమీ లేదండి. ఈరోజు లోకంలో అందరూ ఎందుకు చేస్తున్నారు యాగాలు, యజ్ఞాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఆ యొక్క అగ్ని పాపములను దహించేస్తుంది. అది అలాగున మనం శ్లోకం చదువుతున్నప్పుడు మనందరి పాపాలు, చైతన్యవరి పాపాలు, కొత్తపేట పాపాలు కదా, దిల్ఫినార్ పాపాలు, దేశం అన్నీ అని చెప్పి ఒక నమ్మకంతో యజ్ఞం దేవుడు కూడా అదే యజ్ఞం చేస్తున్నాడు కానీ లోకానికి అర్థం కావట్లేదు. దేవుడు అంటాడు మీ పాపాలని అగ్ని మీద మోపటానికి, ఆ అగ్ని భరించడానికి అది దానికి ఆ యొక్క శక్తి లేదు. 1000 రెట్లు నా కుమారుడు భరించే శక్తితో నేను పంపానని చెప్పి మానవుల పాపాలను అగ్నిలో కాదు మానవుడి మీద మోపితేనే పోతుందని దేవుడు నిశ్చయించాడు కనుక అదేమనగా దేవుడు వారి అపరాధములను, అందరి అపరాధాలను వారి మీదనే మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును అప్పగించెను. 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు అంటే యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. ఆయనను పాపంగా చేసినప్పుడు మానవులు పాపం ఎట్ట చేస్తారండి? శరీరంతో చేస్తారు. సో శరీరంతో చేసిన పాపాన్ని ఎక్కడ మోపాలి? శరీరం మీద మోపాలండి కదా, శరీరం మీద మోపాలి. కరెక్ట్గా కదా. ఇప్పుడు మనం చెప్పులు ఉన్నాయి, చెప్పులు తీసుకొచ్చి ఎక్కడ పెడతాం? ఇంట్లో చెప్పులు స్టాండ్లో పెడతాం. తీసుకొచ్చి బీరువాలో లాకర్లో పెడితే ఎట వీలవుతాను? పెట్టం కదా, పెట్టలేము. అది చాలా విడ్డూరంగా ఉంటుంది. దేవుడు కూడా అన్నాడు, ఈ లోకంలో మనుషులు అనేకులు వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క పాపము కూర్చోండి, వాళ్ళ యొక్క పాపము బైబిల్ చెప్తుంది మనందరం పాపం చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని ఎక్కడ మోపాలి? శరీరం ద్వారా జరిగిన పాపం శరీరం మీద మోపబడితేనే ఆ యొక్క బలియాగము నెరవేరుతుంది. అది కూడా ఎలాగున్న శరీరం, ఇంతకుముందు చెప్పాను, మన స్థానంలో ఒక పశువు చచ్చిపోతుందంటే పశువు శరీరం మీద మోపుతున్నాం మన పాపాన్ని, ఆ పశువు యొక్క ప్రాణం మీద మోపుతున్నాం. ఆ పశువు యొక్క రక్తములో పాపము లేదు కనుక అది మనల్ని పరిహరిస్తుంది. కనుక చూడండి, మురికితో ఉన్న బట్టల్ని వెళ్ళి మురికి నీళ్ళతో ఉతికితే ఏం పోతుందండి? పోతుందా? నీళ్ళు ఎక్కువ అవుతాయిలే, నీళ్ళు ఎందుకు ఊరికైనా మంచి నీళ్ళు పాడు చేయడము, ఎట్లా మన ఈ మురికి మొహాలే గనక, మురికి బతుకులే గనక ఈ మురికి బట్టలతోనే ఉందామని చెప్పి మళ్ళీ మురికి నీళ్ళలో ఉతికితే పోతాయా అండి? పోవండి. చాలాసార్లు కదా మనము జాడించి కదా, జాడిస్తారా బట్టలు? దేంట్లో జాడిస్తారండి? మంచి నీళ్ళలో. ఆ మాత్రం జ్ఞానం మనము ఒకవేళ ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తులో పాపమే లేదు గనక మన పాపాన్ని ఆయన మీద మోపితే ఆయన పాప రహితమైన శరీరము, రక్తము మనకు విమోచన ఇవ్వగలుగుతాడు. చెప్పలు కొడదామా అండి? ఎగ్జాక్ట్గా సిలువలో దేవుడు అది చేస్తూ ఉన్నాడు. కనుక నీవు నీ పాపాన్ని తీసుకొని పోయి ఏ పాపం కలిగిన దేవుడి మీద మోపితే ఆయన ఎట్ట కడుగుతాడు? నేను ఆయన చెప్తాడు ఆ దేవుడు, బాబు నేనే పాపిని, మా మిస్సెస్కే తెలియదు చాలా అని చెప్తాడు. అట్లా పాపముతో నిండిన దేవుళ్ళని, దేవతలను ఆరాధిస్తున్నారండి ఈరోజు. ఏ దేవుడు దేవతలో పాపం అనేది లేకుండా లేదు.
వాళ్ళే అనేక పాపాలు చేసినట్టు, తప్పులు చేసినట్టు ఆ గ్రంథాల్లో రాయబడి ఉన్న మళ్ళీ వెళ్ళి వాళ్ళకే మా పాపాలు తీసేయమని అడుగుతుంటే వాళ్ళు అంటారు, మా పాపాలు మేమే కడుక్కోవటానికి అవ్వట్లేదు నాయన, మీరు గంగలో మునగండి, కృష్ణకు వెళ్ళండి, గోదావరికి వెళ్ళండి అని చెప్తున్నారు వాళ్ళు. యేసుప్రభు అంటున్నాడు, అది కాదు, లోక పాపాలన్నింటినీ నా మీద తండ్రి మోపినప్పుడు పాపం ఎరుగని నేను మీ కొరకు పాపిగా అయ్యానని చెప్పి ఆ యేసుక్రీస్తు అలాగున పాపాల విషయమై ఆయన యాగం బలియాగం చేస్తున్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమన్నాడో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక తీస్తే యేసుప్రభు అన్నాడు, ఈ లోకానికి వచ్చినప్పుడు చాలామంది ఈ లోకానికి వచ్చినప్పుడు పుట్టుకతోనే కోటీశ్వరులై పుడతారండి కదా, పుట్టుకతోనే ధనవంతులుగా పుడతారు, ఎన్నో రకాలైనవి ఉంటాయి. కానీ యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన హెబ్రీ పత్రికలో చూడండి, దేవుని యొక్క వాక్యము 10వ అధ్యాయములో యేసుప్రభే స్వయాన ఒక మాట చెప్తున్నాడు, తండ్రికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆ యొక్క హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఇలాగుంది, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేట అసాధ్యము. అది పాపములను తీసివేయలేదు, మరి ఏం చేసింది? అప్పుడు రాసి పెట్టుకోండి, పాపములను క్షమించింది అంతే. పాపములను క్షమించటానికి మాత్రమే కోడల మేకల రక్తం పనికొచ్చింది, కానీ పాపములను తీసివేసే శక్తి వాటికి లేదు అని చెప్పి ఇప్పుడు అది జరగబోతుందని చెప్పి శిలువ విషయమై 10:5 అంటున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు తండ్రి అర్పణయు నువ్వు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. బలి అర్పణ దావీదు దగ్గర కోరి ఉండొచ్చు, దేవుడు సొలొమోను దగ్గర కోరి ఉండొచ్చు, ఇంకేదైనా గొప్ప వాళ్ళ దగ్గర కోరి ఉండొచ్చు, కానీ తండ్రి నువ్వు నా దగ్గర నుంచి అవి కోరట్లేదు. నేను కోడెల్లోంచి, మేకల్లోంచి, పశువుల్లోంచి, ఈ భూ సంబంధమైన జంతువు యొక్క ఆస్తి సంపదల్లోంచి నేను కాదు. బలియు అర్పణ తండ్రి నువ్వు నా నుంచి కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారత బలు నీకు ఇష్టమైనవి కావని చెప్పి నేను నా యొక్క శరీరాన్ని నేను అమరిస్తే నేను దానితో యాగం చేస్తున్నానని చెప్పి. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇంగ్లీష్లో మనం రాసుకుంటే క్రైస్ట్ ద గాడ్, లేకుంటే గాడ్ లెయిడ్ ద సిన్స్ ఆన్ క్రైస్ట్ బాడీ, అంటే క్రీస్తు శరీరం మీద, యేసు ప్రభు అనే శరీరం మీద మన పాపాలను మోపాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ మాటలు నేను ఎందుకు ఈరోజు ఉదయకాలం చెప్పాల్సి వచ్చిందంటే, దేవుని వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది మనందరి జీవితాలలో. యేసు ప్రభు సిలువలో పలికిన ఆ యొక్క 4వ మాటలో ఆయన స్పష్టంగా అంటున్నాడు, నా దేవా నా దేవా. అంటే పాపికి 2-3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాపికి పరిశుద్ధుడైన దేవుడికి ఏ సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకో. నువ్వు పాపములో ఉన్నంత కాలము నీకు దేవుడితో ఏ సంబంధం ఉండదు. నువ్వు పాపములో ఉన్నంత కాలము దేవుడితో నీకు సహవాసం ఉండదు. నువ్వు పాపములో ఉన్నంత వరకు ఈ లోకములో దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు పాపములో ఉన్నంత వరకు దేవుడి యొక్క బిడ్డగా నువ్వు ఎంచబడవు. ఇవన్నీ బైబిల్ ప్రకారము సత్యము మన జీవితాల్లో అనుభవపూర్వకమైనవి కనుక ప్రభు అంటున్నాడు, మరి ఈ పాపాలను నీవు ఒకవేళ దేవుని సన్నిధిలో పరిహారం చేసుకొని యేసుక్రీస్తు మీద మోపితే అప్పుడు నీకు మళ్ళీ ఏమవుతుందంటే పరలోకపు దేవుడితో నీకు పునః ఆ యొక్క సంబంధము ఏర్పడుతుంది. కనుక చాలాసేపు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం, ఫోను నీ దగ్గర ఫోన్ ఉంది, అవతల దగ్గర ఫోన్ ఉంది కదా, నీ దగ్గర కరెంట్ ఉంది, వాళ్ళ దగ్గర కరెంట్ ఉంది, నీ యొక్క సెల్ ఫోన్ ఛార్జింగ్లో ఉంది, అవతల ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ సడన్గా ఒక్కోసారి ఫోన్స్ నెట్వర్క్ లేకపోతే పనిచేయవండి. ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా, అది ఒకవేళ ఐఫోన్ 7 అయినా ఇంకేదైనా, ఒక మామూలు ఒక 500 ఫోన్ అయినా దానికి సిగ్నల్ కావాలి, సిగ్నల్ లేకపోతే మాట ఉండదు. అలాగున పరలోకానికి భూమికి ఈ పాపం అనే యొక్క శాపము లింక్ కట్ అయిపోయింది కనుక భూమి మీద అందరూ కూడా దేవుడా అని పిలుస్తున్నారు. ఈ భూమి మీద అలాగున జీవించిన ఒక స్త్రీ ఉందండి. ఆమె ఏం చేసింది తెలుసా? తను దేవుణ్ణి వెంటాడుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఆమె ఒక చర్చికి క్రిస్టియన్స్తో పరిచయం అయింది. ఆమె క్రిస్టియన్స్ని చూసి అంటుంది, మీరు గాడ్ అని ఎందుకు పిలవరు, ఫాదర్ అని ఎందుకు పిలుస్తారు అంటే ఆ యొక్క చెప్పారమ్మా, మేము గాడ్ అని పిలవటానికి మేము ఎందుకు పిలవట్లేదంటే మా పాపాలు క్షమించబడి మాకు ఆయన ఫాదర్ అయిపోయాడని. అట్లా అని చెప్పి తన మతములో ఉన్న ఆ యొక్క లోపాలు, తన మతంలో ఉన్న ఆ యొక్క ఇంకా మరుగైపోయిన సత్యాలన్నింటినీ కూడా
ఆమె శోధించి పరిశీలించి ఇది తప్పు, ఇది నేనున్న మార్గము లేకపోతే ఈ మతం అని చెప్పి ఆమె తర్వాత అడుగు వేసి క్రైస్తవురాలైందండి. క్రైస్తవురాలు అయిపోయిన తర్వాత చాలా హింసలు బాధలు ఆమెకు వచ్చినాయి, చాలా వేదనలు వచ్చినాయి. వాటన్నిటిని జయించి ఈరోజు ప్రపంచానికి చెప్తుంది. ఈ 4వ మాట, పరలోకములు అద్వితీయుడు, రెండు కానివాడు, తండ్రి ఎదలో ఉన్నవాడు, ఆయనను మన కొరకిచ్చి మళ్ళీ మనల్ని దూరంగా ఉండమని చెప్పే దేవుడు బైబిల్లో లేడు. ఆయన ప్రతి వాళ్ళు నా పిల్లలే అని చెప్పి మనల్ని పిల్లలుగా మారుస్తున్నాడు ఈ సిలువలో యాగం ద్వారా అని చెప్పి ఆమె ఒక బుక్ రాసిందండి. ఏమి రాసిందో చూడండి. తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను. ఐ డేర్ టు కాల్డ్ అబ్బా ఫాదర్ మై గాడ్. బిల్కిస్ షేక్ అండి. మేము బిల్కిస్ షేక్ ఒక ముస్లిం యువతి రక్షణ పొందినప్పుడు ఈమెకు సిలువలోని 4వ మాట అర్థమైంది. తండ్రి దగ్గర ఉండే కుమారుడు మనందరినీ తండ్రి అని ఆ తండ్రి వద్దకు కలపటానికి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అల్లా అల్లా అని చెప్పి దేవుడా దేవుడా భగవంతుడా అని చెప్పి భయముతో దూరంగా వణుకుతో పరిశుద్ధుడైన దేవుడికి అమాంత దూరంలో ఉన్న పాపులమైన మనల్ని తండ్రితో అనుసంధానించిన వాడు యేసుక్రీస్తే అని చెప్పి ఆ యొక్క యేసుక్రీస్తుని నమ్మి ప్రపంచ దేశాలకి ఒక పుస్తకం రాసిందండి బిల్కిస్ షేక్. మన దగ్గర తమ్ముడు సైలస్ మరి రవి వీళ్ళు అమ్ముతున్నారు. దయచేసి ఇలాంటివి చదవండి, నేను చెప్పేవి మీకు అర్థమవుతుంది. బిల్కిస్ షేక్ ఎన్నో ఏళ్ల క్రితం చదివాను ఈమె బుక్. నేను ఈరోజు చెప్తున్నాను, మన చర్చిలో అవైలబుల్ ఉంది కనుక మీకు చూపిస్తున్నాను. ఆలోచించండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను ప్రాణం పెట్టినాక కూడా, నేను సిలువలో మరణించినాక కూడా, సిలువలో భయంకరమైన బలియాగమైనాక ఇంకా మీ బతుకుల్లో తండ్రిగా నేను ఎందుకు కాలేకపోతున్నాను అంటే మీరు పాపాన్ని ప్రేమిస్తున్నారు. ఇంకా మీరు పాపాన్ని దాచిపెట్టుకున్నా, మీ పాపాలన్నీ నేను మోపటానికి సిద్ధంగా ఉన్నానే నా కుమారుడి మీద. ఇంకా నన్ను భగవంతుడా అని ఎందుకు పిలుస్తున్నారు? భగవంతుడా అని దిక్కుమాలిన వాళ్ళు పిలుచుకుంటారు అలాగున్న లోకస్తులు. ఎందుకంటే వాళ్ళకు భగవంతుడికి వాళ్ళకేం సంబంధం ఉండదు వాళ్ళకు. కానీ క్రైస్తవుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, యోహాను 1:12 ప్రకారం చదవండి, తొందరగా చదవండి, అందరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి ఆ క్రైస్తవులవుటకు అనుందా అండి అక్కడ. దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. దత్తపుత్రాత్మను, స్వీకారపుత్రాత్మను మన మీద కుమ్మరించి అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను మనలో ఉంచి ఇక ఎంత మాత్రము దాసులము కాదు, ఎంత మాత్రం మనం ఇంకా భక్తులము కాదు, ఇంకెంత మాత్రం శరీర మానవ సంబంధులం కాదు. వీ హ్యావ్ బికమ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలమయ్యామండి. కనుక ఇప్పటికీ చర్చకు వచ్చి భగవంతుడా దేవుడా అని ఎవడైనా క్రైస్తవుడు అంటున్నాడంటే ఇంతవరకు సిలువలో చేసిన మాటే అర్థం కావట్లేదు. నా నోడితే ఎప్పుడు భగవంతుడా అని నేను ప్రార్థన చేయనండి, పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తాను. ఇంక కావాలంటే హెచ్చించాలంటే ఎన్నో వాడతాను, ముగించేటప్పుడు తండ్రి అని ముగిస్తాను ప్రార్థన. ఎందుకు? దేవుడు సిలువలో చేసిన యాగము నా దేవా అని విలవిలలాడుతూ ఆయన రక్తం కారుస్తూ ప్రాణం ధారపోసి ప్రాయశ్చిత్తం చేసినాక కూడా ఇంకా నువ్వు భగవంతుడవే నేను భక్తుడని అంటున్నానంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏమిస్తున్నానంటే నేను పాపినే, నా పాపాలతోనే బతుకుతాను, నా పాపాలు నీ కుమారుడి మీద మోపను, నేను దాన్ని ఇచ్చేనని యోహాను సువార్త ఆ యొక్క యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేసినాక ఇంకా దేవుడు ఏంటి, ఇంకా భగవంతుడు ఏంటి, ఇంకా అల్లా ఏంటి, తండ్రి అని పిలవటానికి ఆయన ఆస్కారం ఏర్పాటు ఈ 4వ మాట ద్వారా వచ్చింది. కనుక అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు సిలువలో నువ్వు చేసిన ఆ సిలువ బలి యాగం ద్వారా దూరస్థులమైన మేము, అన్యులమైన మేము, పనికిమాలిన మేము, ఆ యొక్క భక్తిహీనులమైన మేము పొద్దున్న లేస్తే దేవుడా భగవంతుడా అని చంపలేసుకుంటూ ముక్కు నేలకు రాస్తూ బతికే మా బ్రతుకుల్లోకి అయ్యా నువ్వు ఆ యొక్క తండ్రి అనే సహవాసంలోకి మమ్మల్ని తీసుకెళ్ళటానికి ఎంత దయ చూపించావు స్వామి. మేమింకా పాపాల్లో నిలిచి ఉంటే నీ కుమారుడు పాపములన్నీ మోసినాక కూడా తీసివేసినాక బలియాగంగా తను అర్పించుకున్నాక మేము ఎట్లా బతుకుతున్నాం ప్రభా? చేసే తప్పులే చేస్తూ, చేసే పాపాలే చేస్తూ, మాట వినకుండా లోబడంలోని ప్రజలుగా ఇంకా దేవుడి యొక్క వాక్యము సేవకుల ద్వారా విని కూడా
మొండి హృదయంతో, కఠిన హృదయంతో, పాషాణ హృదయంతో ఈ లోకములో మరి బ్రతుకుతున్న మా జీవితాల్లో ఈ మాట మాకు అర్థం కావాలి ప్రభువా. మేము ఇంకా నిన్ను దేవుడా 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 అనడము అది నీకు అంత బాధ కలగదు నాయన. దేవుడా అంటే మంచిదే, దేవుడా అంటే 300 కోట్ల మంది దేవుడు పలికే ఛాన్స్ ఉంది. కానీ తండ్రి అని పలకండి మీరు, ఎవ్వడు పలకడు వాడు. ఎందుకో తెలుసా? ఎవ్వరూ తమ కుమారుని ఇవ్వలేదు గనక, ఎవ్వడు కూడా తన రక్తాన్ని ధారపోయలేదు కనుక. ఏ దేవుడు తండ్రి అని పిలిస్తే మీ ఇంట్లో ఉన్న మీ నాన్న బలకాలేమో మొదట, లేకపోతే నీ ఆత్మీయ తండ్రి నీకు రక్షణలోకి నడిపించి బాప్తిస్తా తప్ప ఈ దేవుడు అనేవాడు ఎవడు పలకడు. తండ్రి అంటే పరలోకములో ఆ తండ్రి నీ కొరకు పలుకుతాడు. అందరం తలలు వంచుదాము, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం విషయమై ఆలోచిద్దాము. ఇంకా నేను భగవంతుడా దేవా అని పిలిచే ఆ యొక్క అవసరం లేదు నాయన. నీ ఏకైక అద్వితీయ కుమారుడే నిన్ను దేవా అని ఎందుకు పిలిచాల్సి వచ్చిందంటే, దేవుడా అని పిలిచే ఈ యొక్క మానవ జాతిని తండ్రి అని పిలిపించటానికి, మార్చటానికి ఆయన సిలువలో రోమా 12:1 ప్రకారం సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోమని చెప్పినాడే, అలాగున ఆయన యేసు సజీవ యాగంగా సమర్పించుకున్నాడండి. ఆ భయంకరమైన వేదనలో మన కొరకు ఆయన సిలువలో వ్రేలాడి ఆ ఘోరమైన పాపాల విషయమై మన కొరకు యాగం చేస్తుండగా ఇప్పుడైనా అడుగుదామా, ఇంకెంతకాలం ప్రభా నేను తండ్రి అని నిన్ను పిలవలేకపోతే నా జీవితంలో ఈ రక్షణకి ఏం విలువ ఉంది ప్రభా? నువ్వు తీసుకొచ్చిన ఏముంది? దూరం నుంచి వేలు పెట్టి దర్శనం చేసుకునే ఆ బతుకులు ఈరోజు అనేక మతాల్లో ఉన్నాయి. వేల రూపాయలు పెట్టాలి, కిలోమీటర్ల దూరంలో నడవాలి, ఆ లోపడున్న ఒక దేవుడు అనే దాన్ని చూచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి తప్ప, చంపలేసుకొని పోవాలి తప్ప, డబ్బులు కానుకలు అడిపించిపోవాలి తప్ప. ఈ దేవుడు అట్లా అనట్లేదండి. ఈ దేవుడు తండ్రి అని తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడు మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టి, అతడికి మంచి వస్త్రాలు ధరింపజేసి, చక్కటి ఉంగరం పెట్టి, పాదరక్షకులు ఇచ్చి గొప్ప విందు చేశాడే, అతడు నిజమైన తండ్రి. మానవ జాతి అంతా కూడా ఆ లూకా సువార్త 15లోని తప్పిపోయిన కుమారుడు వలె ఉంటే, తిరిగి వస్తే దాసుడా అని పిలవట్లేదు, నువ్వు తిరిగి బతికిన కుమారుడా అని ఆ తండ్రి ఎంత సంతోషపడ్డాడో, ఈరోజు పరలోకపు తండ్రి కూడా ఈ తన కుమారుడి శిలువ యాగం ద్వారా అంత సంతోషపడాలని, నన్ను తండ్రి అని మీరు పిలవగలగాలని ఆ యొక్క పరలోకపు ప్రభువు అయిన దేవుడు ఆశిస్తుండగా, నువ్వు ఇంకా భగవంతుడు అంటున్నావా? అంతా భగవంతుడే చేశాడండి అని అనే బదులు అంతా నా తండ్రి అయినా దేవుడు చేశాడంటే ఎంత బాగుంటుంది. మాట మార్చుకోవాలండి, లోకానికి తెలియాలి. బిల్కిస్ షేక్ అనే ఆమె ఒక ముస్లిం స్త్రీ క్రైస్తవుల యొక్క ప్రార్థనలోని ఆ ప్రారంభ మాట చూసి మారిపోయిందండి. వీళ్ళు ఎందుకు ఇంత చక్కగా గాడ్ని ఫాదర్ అని పిలవగలుగుతున్నారని అనుకొని ఆమె రక్షణలోకి వచ్చింది. మరి నీ ప్రార్థనను బట్టి, నీవు తండ్రితో కలిగిన సహవాసాన్ని బట్టి ఎంతోమంది కూడా వస్తారు కదా. అలాగున నీ జీవితంలో దూరంగా ఉన్నావా? ఇంకా దేవుడికి దూరంగా ఉంటే నువ్వు నిజంగా దేవాన్ని పిలిచే బతికే నీది కాదు. నువ్వు శిలువ దగ్గరకు వచ్చి ఆయనను రక్షకుడిగా అంగీకరించి నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకున్నావా? ఇక దేవుడా కాదు, తండ్రి అని పిలుస్తావు నువ్వు. కనుక అలాంటి తండ్రి అనే సహవాసాన్ని ఇవ్వటానికి, తండ్రి సహవాసాన్ని కోల్పోయి మన కొరకు శిలువలో చితగొట్టబడి ఏలాడబడి రక్తం కార్చిన ప్రాణం పెట్టిన ప్రాణోన్నతుడైన యేసు దగ్గర ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా పరిశుద్ధుడా, ఈ దినము నాయన శిలువలో 4వ మాట నా దేవా నా దేవా అని ప్రభా నాయన నువ్వు ఎందుకు అనాల్సి వచ్చింది? అద్వితీయ కుమారుడవైనా అయ్యా, మట్టిలో ఉన్న కుమారులమైన మమ్మల్ని మహిమకు తీసుకెళ్ళటానికి తండ్రికి దూరమై ఎడబాసి వేదన, శారీరక వేదన, మానసిక వేదన, ఆత్మవేదన భయంకరంగా అనుభవిస్తూ కూడా ప్రభా మా పాప శాపాల కొరకు శిలువలో నీకు శరీరంగా అమర్చబడిన ఆత్మైన దేవుడవే కానీ నీకు శరీరంగా అమర్చబడిన ఆ రక్త మాంసాల దేహ శరీరంలో మా కొరకు పుణ్య బలియాగం అయిపోయిన యేసూ నీకు స్తోత్రాలు. ఇక నుంచి మేము పరలోకపు తండ్రికి దూరస్థులము కాదని తండ్రి అని పిలిచిన ఆయన తండ్రి ఎదలో కూర్చోటానికి, ఆయన ఒడిలో కూర్చోటానికి ఆయన పిలువబడ్డ మాకిచ్చిన ఈ ధన్యతను మేము పోగొట్టుకుందాంగా. ఇంకా మా పాపముల విషయమే మేము పశ్చాత్తమ లేకుండా ఉండకుందుము కాక నాయన మీరే నీ కృప ద్వారా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేసి మీ నామానికి గొప్ప మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది ప్రార్థనా మనువులను మా ప్రభును రక్షకుడున్నాయి యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.